ఇప్పుడు 30 ఏళ్లలో కూడా స్వాతంత్రం లభించలేదు పులివెందులకు. ఇప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో స్వాతంత్రం లభించింది పులివెందులకు. స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ప్రజలు వాళ్ళ ఓటు హక్కును వాళ్ళు వినియోగించుకుంటున్నారు అనేదే టీడీపీ వాదన. నిజమే అంటారా? 30 ఏళ్ళ నుంచి ప్రజా ఆడ ఓటు హక్కు లేదని ఎట్టంటారు? ఏకగ్రీవాలు జరిగినాయి. లేకపోతే మెజారిటీ గెలుచుకున్నారు తప్ప. మొన్న 30 ఏళ్ళు అంటున్నారు కదా, మొన్న 24లో 10,600 ఓట్లలో 80% పోలైందిగా. అవన్నీ ఓట్లు కాదా? అవన్నీ ఓట్లు వేయలేదా? ఏకగ్రీవాలు ఎక్కువగా పులివెందుల మండలంలో జరుగుతుంటాయి, లేదా చాలా మండలాల్లో జరుగుతుంటాయి. కారణం ఏంటంటే పులివెందుల మండలంలో కానీ, పులివెందుల మున్సిపాలిటీలో కానీ, పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ కుటుంబానికి మంచి పట్టుంది. కాబట్టి ఏం చేస్తారు? పంచాయతీ ఎన్నికలు, జడ్పీటీసీ ఎన్నికలప్పుడు ఎన్నికలన్నీ వరపోకుండా మీరు కూర్చొని వాళ్ళు వయా మీడియాగా ఒక అభిప్రాయం వచ్చి చేస్తారు. తెలుగుదేశం పోటీ చేయొద్దంటే ఎవరు వద్దన్నారు? ఈరోజు ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు పోటీ చేయడానికి ఇబ్బంది పడొచ్చేమో మీ లెక్క ప్రకారం, ఎందుకంటే ఇబ్బంది పెడతారని. మీరు కూడా 20-30 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా రాష్ట్రంలో, అప్పుడు జరిగినాయి కదా. అప్పుడు ఎందుకు పెట్టలేదు మీరు? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలీసులు వాళ్ళ వైపు ఉన్నారు, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పెట్టలేకపోయారు ఎలక్షన్స్? కాబట్టి ఇది సరి కాదు. ఇప్పుడు ఇనానమస్లు ఎక్కువ కాలం పాటు జరుగుతుందంతా స్వతంత్రం రాలేదంటే చాలా ప్రాంతాలు ఎన్నుకోవాల్సి వస్తుంది ఇట్లా. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ అజమాయిషి కారణంగా ఇనానమస్లు అయ్యా తప్ప ఏదో నియంతృత్వం ఇంకోటి అయితే కరెక్ట్ కాదు. ఓకే, ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన పులివెందుల ఒంటిమిట్ట ఎన్నికలు ఎవరు గెలిచే అవకాశం ఉంది? రేపు ఫలితాలు ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? ఒకవేళ టీడీపీకి అనుకూలంగా ఫలితాలు వస్తే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ప్రభంజనం, లేదు కాదు వైసీపీకి అనుకూలంగా ఫలితాలు వస్తే ఎట్లా ఉండే అవకాశం ఉంది వైఎస్ఆర్సీపీకి? పులివెందుల ఫలితం, ప్రజల ఓటింగ్, కుప్పం ప్రజల తీర్పు ఓటింగ్ అనేది రాష్ట్ర ప్రజల్ని ప్రతిబింబించదు. కుప్పంలో చంద్రబాబు గారి మార్కు రాజకీయం ఉంటుంది, ఇక్కడ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి మార్కు, అంటే ఇలా వ్యక్తులు ముందుకు వచ్చేస్తారు. కుప్పం కానీ ఇక్కడ కానీ రాష్ట్ర ప్రజల మనోభావాల్ని రిఫ్లెక్ట్ కావు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పులివెందులే కదా. పులివెందుల రాష్ట్రంలో 24లో ఘోరంగా ఓడిపోయింది వైసీపీ, ఘోరంగా ఓడిపోయింది. కానీ పులివెందుల్లో 64,000 మెజార్టీ వచ్చింది ఆయనకి. ఇదే జెడ్పీటీసీలో దాదాపు తెలుగుదేశానికి 1 ఓటు పడితే వాళ్ళకి 3 ఓట్లు పడ్డాయి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా పడితే దానికి రివర్స్ లో పడ్డాయి పులివెందుల్లో. అంటే రాష్ట్ర ప్రజల్ని పులివెందుల ప్రజలు ప్రభావితం చేసినట్టు కాదుగా. అట్టే కుప్పంలో కూడా అంతే. కాబట్టి ఈ 2 నియోజకవర్గాల్లో వచ్చే ప్రజా తీర్పు రాష్ట్రాన్ని ప్రతిబింబించదు. కాబట్టి రాష్ట్ర రాజకీయాలపైన ఈ తీర్పుల ప్రభావం ఉండదు. అయితే ఇది కుప్పంలో తెలుగుదేశం పార్టీ మొన్న జరిగిన ఎన్నికల్లో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపాలిటీ ఓడిపోయింది కదా. అప్పుడు వైసీపీ వాళ్ళు ఏమన్నారు? ఇంకా కుప్పంలోనే ఓడిపోయారు కాబట్టి ఇంకా వై నాట్ 175, కుప్పంలోనే చంద్రబాబు నాయుడు ఓడించి ఇంకా రాష్ట్రం అంతా ఓడిచ్చేస్తాను అని ఎప్పటి వరకు అన్నారు? 24లో వాళ్ళు ఓడిపోయేంత వరకు అన్నారు. ఇప్పుడు తెలుగుదేశం కూడా అదే పాట పడుతుంది. తెలుగుదేశం గెలిచింది అనుకోండి కుప్పంలో, పులివెందుల జెడ్పీటీసీ గెలిచాం, రేపు మున్సిపాలిటీ గెలుస్తాం, ఆ తర్వాత ఎమ్మెల్యేని గెలుస్తాం. ఇంకా జగన్ గారి చాప్టర్ క్లోజ్. ఎప్పటి వరకు చెప్తారు? 29లో వాళ్ళు ఓడిపోయేంత వరకు చెప్తారు. కాబట్టి ఈ 4 ఏళ్ళు చెప్పుకుంటా వస్తారు ఇంకా పులివెందుల జగన్ పని అయిపోయింది అన్నానికి. నేను అనుకుంటుంది ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారంటే, ఓ 70% కానీ ప్రజలు ఓటింగ్ లో పాల్గొని ఉంటే, ఎవరు కోటేస్తారని నేను పోవట్లేదు, 70% మంది ప్రజలు నేరుగా ఓటింగ్ లో పాల్గొని ఉంటే ఖచ్చితంగా వైసీపీకి విజయ అవకాశాలు ఉంటాయి. ప్రజలు ఓటింగ్ 50% లోబడి ఉంటే వైసీపీకి ప్రతికూలంగా ఉంటుంది. ప్రజలు ఓట్లేస్తే ఖచ్చితంగా వైసీపీకి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే పులివెందుల్లో అంతర్భాగం, వాళ్ళ కుటుంబంతో మంచి అనుబంధం ఉంది, మొన్న ప్రతికూల పరిస్థితుల్లో కూడా మంచి మెజారిటీ ఇచ్చారు. కాబట్టి ఈ కారణం పైపించి జగన్ ఓడిపోయిన తర్వాత మెడికల్ కాలేజీ ఏమవుతుందో తెలియని పరిస్థితి వచ్చేసింది పులివెందుల్లో. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేచురల్ గా కొంత 4 ఓట్లు పెరుగుతాయి తప్ప తగ్గవు. ఎనీహౌ రేపు ప్రజలందరూ కూడా మెజారిటీ ఓట్లు వేస్తుంటే వైసీపీకి గెలుస్తుంది. ప్రజలు కాకుండా ఏరే రూపంలో ఎలక్షన్ జరుగుంటే ఎవరు చేసుకుంటే వాళ్ళు గెలుస్తారు. కాబట్టి రేపు ఫలితం ఉంటుంది. కాబట్టి దీని ఫలితం రాష్ట్ర రాజకీయాలను ఏం మార్చదు. కాకపోతే రెగ్యులర్ గా వాళ్ళు ఎట్టయితే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు తిరిగి ఎమ్మెల్యే గెలిచి ముఖ్యమంత్రి అయినప్పటి వరకు అదే చెప్పినారో, వైనాట్ కుప్పం అని, వీళ్ళు కూడా వైనాట్ పులివెందులు అని చెప్పుకుంటా వస్తారు 29 వరకు. ఆ ప్రతికూల పరిస్థితి తీర్పు వచ్చినప్పుడు మళ్ళీ మానుకుంటారు. ఇప్పుడు పులివెందుల జగన్ అడ్డా కాదు టీడీపీ అడ్డా అనే రకంగా టీడీపీ నాయకులు వ్యవహరించారా అంటే ఏం చెప్తారు సార్? అడ్డా అంటే అధికారం ఉంటే అడ్డానే. మన ఎందుకు పోటీ? అదే చెప్తాను, 30 ఏళ్ళ నుంచి పోటీ చేయలేదన్నారు కదా, ఇప్పుడు మా అడ్డా అంటున్నారు పవర్ వచ్చిన తర్వాత.
మరి గతంలో జగన్ గారు ఉన్నప్పుడు మా అడ్డాని ఎందుకు అనలేదు? అంటే అప్పుడు పోలీసులు వాళ్ళకి అనుకూలంగా, ఇప్పుడు పోలీసులు మీకు అనుకూలంగా ఉండాలనే కాదు కదా. రెండోది, పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి ఏ మండలం? వారు పులివెందుల మండలం కాదు, సింహాద్రిపురం మండలం. అంటే పులివెందుల మండలంలో 10,600 ఓట్లు ఉన్న నియోజకవర్గంలో 2,000 ఓట్లు పైచిలకు ఆ పార్టీకి ఉన్నా అక్కడ ఒక అభ్యర్థిని కాకుండా పక్క మండలంలో తీసుకొచ్చారంటే అది ఎవరడ్డా? అధికార యంత్రాంగం, మంత్రులు అందరూ దిగినారంటే ఎవరడ్డా అది? కాబట్టి ఖచ్చితంగా పులివెందుల అడ్డాలు అవయవ రాజకీయాల్లో ఉండవు, కానీ వైఎస్ కుటుంబానికి ఆ పులివెందుల నియోజకవర్గంలో వాళ్ళు చేసిన ప్రజాహిత కార్యక్రమాల వల్ల కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, రాజకీయాల కారణం కావచ్చు, వాళ్ళకి పట్టుంది అనేది వాస్తవం. ఇప్పుడు ఇవాళ ప్రెస్ మీట్ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఒంటిమిట్ట ఉప ఎన్నికల్లో ఓడిపోతున్నామనే సంకేతం ఇచ్చారా అంటే ఏం చెప్తారు? ఎన్నికలే జరగలేదని కదా ఆయన చెప్పింది. పులివెందుల అదేవిధంగా ఒంటిమిట్టలో ఎన్నికలు జరగనీయలేదు, ప్రజలు ఓట్లు వేయలేదు. ప్రజలు ఓట్లు వేయకపోతే ఊరు ఓట్లు వేసుకుంటే వాళ్ళే గెలుస్తారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి లెక్క ప్రకారం ప్రజలు ఓట్లు వేయలేదు, ప్రజలను ఓట్లు వేయనీయలేదు, మా వాళ్ళని ఏజెంట్లే కూర్చోబెట్టలేదు. ఎవరు? ఆయన ఆరోపణ తెలుగుదేశం. ఇప్పుడు ఎవరు వేసుకున్నారు? 70%, 69%, 70% అంటున్నారు పులివెందులలో. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి లెక్క ప్రకారం ప్రజలు ఓట్లు వేయలేదు, వైసీపీ వాళ్ళు ఏజెంట్లు లేరు. ఆయన 70% ఓటు పోలేదంటే ఎవరు వేసుకున్నట్ట 70% ఓట్లు? కాబట్టి ఓడిపోతున్నట్టు ఆయన అంగీకరించడం కాదు, ఎలక్షన్ జరగలేదని చెప్పాడు. ఎలక్షన్ జరగలేదు కాబట్టి ప్రజలు ఓటీలేదు కాబట్టి ఇంకా వైసీపీ ఆ 2 జెడ్పీటీసీల పైన ఆశలు ఏం పెట్టుకోవట్లేదు. ఒక న్యాయ పోరాటం వైపు వెళ్తుంది. న్యాయ పోరాటంలో ఏం జరిగితే అది జరుగుతుంది. కానీ నిజంగా నిన్న జరిగిన ఎన్నికలు చంద్రబాబు నాయుడు ఆ ఎన్నికలను హైజాక్ చేసుకున్నారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వ పోలీసు యంత్రాంగం మీద ఆయనకు నమ్మకం లేదా? అందుకే మళ్ళీ కేంద్ర బలగాలను రంగంలోకి దింపి మళ్ళీ రీపోలింగ్ జరిపించేలా ఉండాలని కూడా ఆయన మాట్లాడారు. ఏం చెప్తారు సార్? నిస్సందేహం కదా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషిలో ఉన్న పోలీస్ వ్యవస్థ అయినా ఇంకోటైనా సహజంగా అధికారంలో ఉన్న వాళ్ళ వైపు వెళ్తున్నారు. గత 10-15 ఏళ్ళుగా వాళ్ళు ఏం చెప్తే అది వింటున్నారు. ఈ ప్రభుత్వాన్ని కాదు, ఆ ప్రభుత్వాన్ని కాదు. సహజంగా మళ్ళీ ఎన్నికలు రీపోలింగ్ పెట్టినా వీళ్ళే పెడితే మళ్ళీ వాళ్ళు అదే పాత్ర పోషిస్తారు. ఎందుకంటే ఇంకొంచెం గట్టిగా చేస్తారు. ఎందుకంటే దాని రివర్స్ లో జరిగితే మీరు అప్పుడు తప్పు చేశారంటారు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు పెట్టనీయకుండా అధికార యంత్రాంగం ఉందన్న అనుమానానికి వచ్చిన తర్వాత ఆయన ఖచ్చితంగా సెంట్రల్ ఫోర్స్ ని అడుగుతారు. అది పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఓకే. కానీ ఇప్పుడు నిన్న ఓవరాల్ గా చూసుకుంటే పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శించారా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ప్రదర్శిస్తారు కూడా. అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు హుందాగా వ్యవహరించకపోతే కింద వ్యవస్థ కూడా అట్లే ఉంటుంది. కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళు హుందాగా వ్యవహరించినప్పుడు కింద వ్యవస్థ మాత్రం అందుకంటే ఉల్టాగా ఉండదు. కొంతమంది అధికారులు కొంచెం అత్యుత్సాహంగా చూపిస్తూ ఉంటారు. కానీ ఎంత నిజాయితీగా, ఎంత ఇండిపెండెంట్ గా ఉన్నా కూడా అధికారంలో ఉన్న వాళ్ళు పద్ధతిగా లేకపోతే వ్యవస్థలు పద్ధతిగా నడవు. ఓకే.